కార్తీక పురాణము 21వ రోజు పారాయణము. హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం. ఓం నమ శివాయ. పుణ్యమయమైన కార్తీక మాసంలో 21వ రోజు పారాయణంలో శ్రీ స్కంద పద్మ పురాణము ఒక అద్భుతమైన శివభక్తుడి కథను వివరించుతుంది. ఈ కథ మనకు భక్తి ఎంతటి శక్తివంతమైనదో తెలియజేస్తుంది. ఎప్పుడో ఒక కాలంలో వేదాల గానం ప్రతిధ్వనించే కాశీక్షేత్ర సమీపంలో ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. అతని పేరు విశ్వేశ్వరుడు. ఆయనకు కుటుంబము, ధనము ఏమీ లేవు. కానీ ఆయన వద్ద ఉన్నది ఒకటే శివభక్తి. ప్రతి ఉదయం ఆయన గంగానది తీరానికి వెళ్ళి స్నానం చేసి శివలింగం ముందు కూర్చొని ఓం నమ శివాయ అని జపించేవాడు. తిన్నది ఒక్క ముద్దు అన్నమైన శివధ్యానం మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. గ్రామంలో కొందరు ఆయనను హేళన చేసేవారు. ఈ వృద్ధుడు ఏం సంపాదిస్తాడు, భగవంతుడు అన్నం పెట్టాడా అని. కానీ విశ్వేశ్వరుడు చిరునవ్వుతో చెప్పేవాడు, శివుడే అన్నం, శివుడే ఆనందం, శివుడే జీవం అని. ఒకరోజు తీవ్ర వర్షం కురిసింది. గంగానది పొంగిపొర్లింది. అయినప్పటికీ విశ్వేశ్వరుడు తన పూజను ఆపలేదు. నీటిలో నడుచుకుంటూ తడుస్తూ వణుకుతూ శివలింగం వద్దకు చేరుకున్నాడు. అప్పుడు ఆకాశంలో గంభీరమైన శబ్దం వినిపించింది. విశ్వేశ్వర, నీ భక్తి నాకు అత్యంత ప్రియమైనది. నీ పాదాల చల్లదనమే నాకు పుష్పార్చన. అది శివుని వాణి. భక్తుని కన్నీళ్లలో ఆనందం కలిసిపోయింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరమేమి కావాలో కోరుకోమన్నాడు. విశ్వేశ్వరుడు నమస్కరిస్తూ ఇలా అన్నాడు, ప్రభో, నాకు ఎటువంటి వరము అవసరం లేదు. నా మనసులో నీవు ఎప్పుడూ ఉండాలని మాత్రమే ఆశ. శివుడు సంతోషించి ఆశీర్వదించాడు. నీ భక్తి శాశ్వతంగా ఉండుగాక. నీ జపమును వినేవారు పాపరహితులవుతారు. అలా విశ్వేశ్వరుడు తన జీవితం అంతా శివనామస్మరణతో గడిపి చివరికి కైలాసానికి చేరి శివ పాద సేవకుడిగా మారాడు. ఈ కథ మనకు ఒక అమూల్యమైన సందేహం ఇస్తుంది. భక్తి అంటే బాహ్య వైభవం కాదు, అది హృదయ శుద్ధి. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించిన వాడిని స్వయంగా శివుడు చేరదీస్తాడు. ఈ 21వ రోజు పారాయణం వినే ప్రతి ఒక్కరూ విశ్వేశ్వరునిలాగా మనసులో శివధ్యానం నింపుకొని దీపం వెలిగించి ఈ శివభక్తుడి కథ వినండి. ఇది వినడం వలన పాపక్షయం కలుగుతుంది, మనసులో శాంతి కలుగుతుంది, శివకృప లభిస్తుంది. ఓం నమ శివాయ. శ్రీ స్కంద పద్మ పురాణాంతర్గత కార్తీక మహాపురాణము 21వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ.